ఆ దినాల్లో ఇశ్రాయేలుని చూసినప్పుడు మీరు సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24 ఆ యొక్క అధ్యాయాలు మనం చదివితే ఇశ్రాయేల్ ప్రజలు వారు ఎలాగైనా క్షీణించిపోవాలి, వారితో యుద్ధం చేయాలి, వారిని ఎలాగైనా శపించి వారిని క్షీణించినట్లుగా చేయాలని ఒక రాజు ఒక ప్రవక్తని పిలిచి డబ్బులు ఇచ్చి వారందరినీ శపించమని ఆ యొక్క డబ్బులు ఇస్తే అతను శపించడానికి మొదలుపెట్టినప్పుడల్లా కూడా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. రాజు అడుగుతున్నాడు, అబ్బాయి నిన్ను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చింది ఎందుకు? వాళ్ళతో యుద్ధం చేయలేకపోతున్నావు, కనీసం నువ్వు నోరు తెరిచి శాపాలను పెడితే వారు క్షీణించిపోతారు, అలాగే వారిని జయించాలని నేను తీసుకొస్తే నువ్వు నోరు తెరిచి వారిని ఆశ్రదిస్తున్నావు ఏంటి, శపించడానికి బదులుగా అన్నప్పుడు ఆ యొక్క ప్రవక్త కనిపెట్టిందండి, గుర్తు చేసుకుంటుందంటే యాకోబులో ఏ దోషము కనబడలేదట, ఆ యొక్క వంకరతనం కనబడల, ఏ పాపం కనబడల. నిజంగా దేవుడు కన్నులు పెట్టి చూస్తే వారి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎలా చూస్తాడు? వారి దగ్గరికి వెళ్ళి నిజంగా చూస్తే వారి దగ్గర తిరుగుబాటు ఉంది, పాపం ఉంది, ఆ యొక్క అవిధేయత ఉంది, అజ్ఞానం ఉంది, చీకటి పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు వాటిని చూసినప్పుడు ఎలా చూస్తున్నట్టే ఆ యొక్క అన్ని గుడారాలు, వాటి మధ్యలో ప్రత్యక్ష గుడారం, ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క బలిపీఠం, అక్కడ చిందించబడిన ఆ యొక్క రక్తము బలి, ఆ రక్తము దేవునికి చూస్తున్నప్పుడు ఈ పాపాలు చిన్న చిన్నగా కూడా కనపడతల్లా, అసలు కనపడతల్లా. ఆయన కను దృష్టిలో ఎలా కనపడుతుందంటే అక్కడ ఏం కనపడుతుంది చెప్పండి? గొర్రెపిల్ల రక్తమే కనపడుతుంది. ఆమె అందుకని నీ మీద శిక్ష రావట్లేదు. తండ్రి నిన్ను ఎప్పుడు చూసినా నీ పాపం పట్టుకొని శిక్షించడానికి ఆయన లేడు. ఆమె చెప్పండి హల్లెలూయా.